మన చంద్ర తన ఫేమస్ రాజుల స్కిట్ సీక్వెల్ తో మనల్ని సూపర్ డూపర్ గా నవ్వించడానికి రెడీ అయిపోయాడు. మనం వెయిటింగ్ ఎందుకు? ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర అండ్ టీమ్. జై హో మహారాజా, జై హో, జై హో మహారాజా, జై హో. 99 రాజ్యాలను జయించిన యుద్ధ వీరా, జయ హో జయ హో. మహామంత్రి, 99 రాజ్యాలను జయించాను. ఒక్క రాజ్యం జయిస్తే శతరాజ్యాలు జయించిన రాజుగా నా పేరు కీర్తిలో ఉండిపోతుంది. ఈ యుద్ధపు వేడి చల్లారక ముందే ఆ తూర్పు దిక్కున ఉన్న లవంగం రాజు మీద యుద్ధం ప్రకటించండి. లవంగానికి ఆరారు వేసారేంటో. కాదు, లవంగం నడిచొస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు చూసా. మహారాజా, మహారాజా, ఆ గజపతి రాజు మన రాజ్యం పైన యుద్ధం ప్రకటించారు. రమ్మని పిలవండి. వాడు ఎంత గనుడైనా, ఎన్ని రాజ్యాలను జయించినా ఈ లవంగం రాజు వాణ్ణి లవంగాన్ని నలిపినట్టు నలిపేస్తా, మిరియాలు తొక్కినట్టు తొక్కేస్తా. లవంగాన్ని నలిపినట్టు నలిపేస్తా, మిరియాల్ని తొక్కేస్తా, టమాటా పిసుకుతా, ఉల్లిపాయ కోస్తా. అలా మాట్లాడమాకండి మహారాజా. ఎవరైనా ఇంటే వంటలు చేసే మహారాజా అనుకుంటారు. అంటే మహారాజా, గాండ్రించే పులి ఖడ్గం పట్టుకొని యుద్ధానికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? గజపతి మహారాజులా ఉంటది. బరి తెగించిన అంబోతు ఊరి మీద పడి కుమ్ముతుంటే ఎలా ఉంటుందో తెలుసా? గజపతి మహారాజులా ఉంటది. వీడు వాడిని పులి అని పొగుడతాడు, అంబోతని పొగుడతాడు, నన్ను మాత్రం పొగట్టాడు. రే మహామంత్రి, నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? మీ దగ్గరే మహారాజా. మరి నన్ను పొగడాలి కానీ వాడిని ఎవడో పొగుడతావేంటి? తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు. బొక్క పడిన బెల్లునికి ఎంత గాలి వదినా ఏం ప్రయోజనం? యుద్ధం చేసిన తర్వాత చెప్తాను, ఒక్క వాడికో నాకో. ఆహా మహారాజా, ఎక్కడైనా కత్తి పదునుగా ఉంటది, అక్కడ చూడు రాజే పదునుగా ఉన్నాడు. ఎవరికి పని చేస్తున్నాడు? నాలో ఆత్మస్థైర్యాన్ని సగం చంపేసింది నువ్వేరా. మా నాన్నను కూడా ఇలాగే చంపేస్తుంటారా? ఎవరక్కడ గుర్రాల గడ్డి వేయండి. మీ రాజును పిలవండి. అవమానం, ఘోర అవమానం. నేనే రాజుని నమ్మండి అని మెడలో పోటు వేసుకుని తిరగాలి. అయ్యా గజపతి మహారాజు వారు, ఈయనే మా మహారాజు. లవంగం మహారాజు. ఇతనితో నేను యుద్ధం చేయను. భయపడ్డావా? దాని అడ్రస్సే నాకు తెలియదు. కంగారు పడ్డావా? దాని ఈమెయిల్ అడ్రస్సే నాకు తెలియదు. మరి ఎందుకు భయపడి నాతో యుద్ధం చేయకుండా వెళ్ళిపోతున్నావు? నేను యుద్ధం చేసే రాజు వీరత్వంలో ఉంటాడనుకున్నా, కానీ వృద్ధాప్యలో ఉంటాడని నాకేం తెలుసు? నీటిలో ఉన్న మొసలి కూడా ముసలదానిలాగే కనబడుతుందిరా, కానీ లోపల కొండంత బలం ఉంటది. కత్తి పట్టిన మొసలిరా నేను. పర్సనాలిటీ బాగాలేకపోయినా పౌరుషం మాత్రం బాగా నాట్యం ఆడుతుందిరా నీలో. అదేరా నాకు కావాల్సింది. రారా. కబడ్డీ ఆడుతున్నారు అక్కడ. ముసలోడి వైనా బలం బానే ఉందిరా నీలో. 4 చెంబులు గాడిద పాలు తాగుతున్నాను రా. అరే లవంగం అయిపోయావురా. మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే, సిరులెన్న ఉన్నా. మీ అందానికి నేను లొంగిపోయాను. అదే మీ వీరత్వానికి లొంగిపోయాను. అరే ఈయన్ని బంధించండి రా. గజపతి రాజా, చూసావా నా ధైర్య సాహసాలని? మహారాజా, అతన్ని వదిలేండి మహారాజా. మహారాణి, వాడిని ఎట్టి పరిస్థితుల్లోని విడిచిపెట్టడం జరగదు. నువ్వు లోపలికి పద. అంతటి బలశాలి అయిన గజపతి మహారాజు ఎలా ఓడిపోయాడో అర్థం కావట్లా. మా లవంగం గాడి ఎలా గెలిచాడో అర్థం కావట్లా. టోటల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాయి, ఏం అర్థం కావట్లా.
గజపతి మహారాజా, మీరు ఈ పరిస్థితికి రావడానికి నేనే కారణం. నన్ను క్షమించండి. అంత మాటనకు యువరాణి, నేను ఓడిపోయింది నిన్ను గెలవడానికి. మహారాజా, ఆ అలాంటి ఆశలేం పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకరి పంజరంలో చిలకని. పంజరం చిలుక పొలంలో మూలక అంటదేంటిది? అవును, నన్నే ఎందుకు గెలవాలనుకున్నారు? కనెక్ట్ అయింది. ఏమడిగారు? నన్నే ఎందుకు గెలవాలనుకున్నారు అని అడిగాను. అందమైన పువ్వుల్నే ఎందుకు కోయాలనుకుంటాం? చలికాలంలో వెచ్చటి దుప్పట్లో ఎందుకు పడుకోవాలనుకుంటాం? అంటే నేనేం చెప్పగలను రాణి, నువ్వే అర్థం చేసుకోవాలి. వా వా, క్యా బాత్. మీరు చెప్పే సాహిత్యాన్ని నా సాన్నిహిత్యం కోరుకుంటుందని నాకు అర్థమవుతుంది. అవును యువరాణి, నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, లవంగ రాజు ఎలా చేసుకున్నావు? దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏంటి ఆ బ్యాక్? మా నాన్నగారిది కరువు కాటగల రాజ్యం. ఒక రోజు ఈ లవంగం రాజు 10 బస్తాల కందిపప్పు 100 బస్తాల బియ్యం మా రాజ్యానికి సాయంగా పంపాడు. ఆ సాయానికి ప్రతి సాయంగా నన్ను మా నాన్నగారి తనకిచ్చి పంపించేశాడు. నీ ఫ్లాష్ బ్యాక్ లో వాడి వీరత్వం ఉంటది అనుకున్నా, కానీ వాడి కామెడీ ఉంది. 10 బస్తాల కందిపప్పులకే రాణిలు పంపేస్తారు రాణి. అలా అయితే 1000 బస్తాల కందిపప్పులు అందరు రాణులు నా దగ్గరకు వచ్చేస్తారా? ఈ రాజ్ దర్బార్ లో చూస్తే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఆకాశంలో చందమామని తీసుకొచ్చి చీకటి గదిలో బంధించినట్టుంది. ఇంకాపు రాజా, ఇంకాపు. నేను ఒకరి పంజరంలో చిలకని అంతే. మాట్లాడితే పంజరంలో చిలక అంటది, చిలక ముఖంది. ఇంత కష్టపడింది నేను ఎందుకు? ఇంత కూడా అర్థం కాకపోతే ఎలా దానికి? మళ్ళీ కనెక్ట్ అయింది. వైఫై లాగా అప్పుడప్పుడు కనెక్ట్ అయిపోతుంది. నాకు నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టట్లేదా? ఎస్. ఎందుకు రాణి? ఎందుకు నీకు తెలీదా అని అడుగుతున్నాను. దొంగవి నువ్వు, పెద్ద దొంగవి. తెలియకుండానే మనసు దోచేసుకుంటావు. నేను ఒక్క మాట చెప్పగలను, నేను నీకు ప్రాణం ఇస్తాను మాత్రం నేను చెప్పను. ఎందుకంటే నువ్వే నా ప్రాణం కాబట్టి. గజపతి, నా రాణినే కౌగిలించుకుంటావరా? నిన్ను ఆగండి మహారాజా, జీవితంలో నేను మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. ఒకే ఒక్క కోరిక కోరుతున్నానండి. పతిని ప్రసాదించండి. పతిని ప్రసాదించమని పతిని అడుగుతావంటే పనికి మాలిందానా? దీని లోపల తీసుకెళ్ళండి. ఆకాశంలోని చందమామని చీకటి గదిలో ఎన్ని రోజులు బంధిస్తారని అడుగుతున్నాను. ఈ డైలాగ్ చెప్పింది నువ్వేనా? నేనే. బాగుందా? నేను బయటికి ఏంటేనరా? నేను వెళ్ళనయ్యా. ఎందుకో? నాకు ఇంకా సౌకర్యంగా కంఫర్ట్ గానే ఉంది ఇక్కడ. ఏంట్రా సౌకర్యంగా ఉన్నది? నాటకాలు చేస్తున్నారు నువ్వు. పోరా బయటికి. ఎలా వెళ్తానయ్యా? నేను నీ రాజ్యంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీని. ఓ పోమంటే ఎలా పోతాం? శిక్ష మొత్తం టైం మొత్తం పూర్తవ్వాలిగా. ఎవడైనా రాజుని పడగొట్టాలరా, రాణిని పడగొట్టడం కాదురా దరిద్రుడా. శిక్ష అనుభవించాకే వెళ్తా. నీ రాజనీతి ప్రకారం నేను శిక్ష అనుభవించాలి కదా. కావాలంటే పెద్దరాజు నాగబాబు రాజుని అడగండి. పూర్తిగా అనుభవించే వెళ్ళదు. ఈ లోపు మొత్తం నీకు దండం పెడతాను రా. పోరా బయటికి. వెళ్ళడు. మంత్రి, భర్తను పక్కన పెట్టుకొని మరొకరి కోసం బాధపడుతుంది ఏంటి మంత్రి? వాడు అలా చేశాడు మహారాజా. నాకు పతిని ప్రసాదించు. మొగుడిని ప్రసాదించమని అడుగుదేంట్రా? అసలు ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఏ రాజుకైనా ఉందా? నీకు తప్ప ఏ రాజుకుండదు మహారాజా. అది 2 రోజులు బట్టి ఏం తినలేదు, తాగలేదురా. ఫోటో పట్టుకొని పిచ్చి అలా తిరుగుతుంది. ఏ టైంలో ఫోటో చేతిలో పెట్టేసి పోయాడు. ఎక్కడ తీసుకుంటారా మహారాజా? అంటే ఏంటి మహారాజా? వాడికి మహారాణికి మధ్యలో మీరు మధ్యవర్తిత్వం చేస్తున్నారా? రోజులుగా మారిపోతున్నారా? ఆల్రెడీ సగం సచ్చున్నాను రా. నీ కొత్త మాటలతో నన్ను చంపగరా. తీసుకుంటా పో. నాకు పతిని ప్రసాదించు. 2 నిమిషాలు ఆగలేకపోతున్నావు. గజపతి మహారాజా వారు, మా మహారాజు గారు పిలుస్తున్నారు, రండి. నేను రానయ్యా, నేను హట్ అయ్యాను. వాడొచ్చి పిలిస్తేనే వస్తాను. ఏడువాడు రానన్నాడు. ఎందుకు రానన్నాడు? నువ్వు వచ్చి పిలిస్తే కానీ రాడంటే అది కాడు. పొంగరోజు నేను ఎందుకు పిలుస్తాను? నేను పిలవను. నాకు పతిని ప్రసాదించు. ఏరా, పెట్టాల్సింది పెట్టేసి ఇక్కడ చల్లగా కూర్చున్నారా? రారా. ఎక్కడికి రావాలి? నీకు దండం పెడతాను రా.
రండి. మా మహారాజు గారు ఎవరిని ఇంత గట్టిగా బతిలాడలేదు. రాజా రాణి రాజా ఆపండి. తెలియనట్టు. లేకండి మహారాజా. చంపేస్తారా ఆయన్ని? చంపేస్తారా? ఇప్పటికే సగం చచ్చిపోయాడు పిల్లాడు. ఈ పతిని ప్రసాదించిన ఈ పతికి పాదాభివందనాలు. రండి ఆశీర్వాదం తీసుకుందాం. ఎలవమ్మా నువ్వు మళ్ళీ ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం. ఎలా తీసుకుని వెళ్ళు. లవంగం రాజుకు బెల్ట్ ఊడింది. మహామంత్రి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏముంది మహారాజా, ఏదైనా కరువు కాటకాల రాజ్యం చూసుకొని మళ్ళీ 10 కేజీల కందిపప్పు 100 కేజీల బియ్యం పంపడమే. ఆ ప్రయత్నంలో ఉండండి. రాజా 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 ది గ్రేటురా ను తల తల టూ. ఈ లవంగం ఘాటు సరిపోలేదు రోజా గారు. లవంగం ఓన్లీ యుద్ధంలోనే ఆరితేరాడు, భార్యని కంట్రోల్లో పెట్టుకోవడంలో లేదు. పౌరాణికమైన సోషల్ అయినా కూడా మీ భార్యను ఎత్తుకుపోవడంలో మాత్రం చంద్ర కరెక్ట్ గా ఉన్నాడు. కానీ ఆ గెటప్స్ భలే ఉన్నాయి తెలుసా, ఇద్దరికి చాలా ఫన్నీగా ఉన్నాయి. అండ్ ఆనంద్ ఈ రోజు ఫుల్ పంచుల మీద పంచులేసాడు. వెరీ నైస్. బాబు గారు పతిని ప్రసాదించు. లవంగం రాజు ఓడి గెలిచాడా, గెలిచి ఓడాడు అర్థం కావట్లేదు. గుడ్, బాగుంది.